వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల కోసం విలువైనటువంటి సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తుంటారు. స్నేహితుల నుండి కొన్ని రకాల శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో మంచి మంచి సమావేశాలను నిర్వహించుకునే ప్రయత్నం చేస్తుంటారు. మీకున్నటువంటి తెలివితేటల వలన అందరిలో కూడా మంచి గౌరవాలు కూడా మీకు లభిస్తుంటాయి. ఆరోగ్య విషయాల్లో గత వారం కంటే కాస్త మెరుగ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రకాల దీక్ష పట్టుదలతో ముందుకు సాగి మంచి లాభాలు కూడా అటు ఉద్యోగపరంగా ఇటు వ్యాపారపరంగా మీరు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్నది సాధించుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఊహించినటువంటి విధంగా కొన్ని రకాల కొత్త బాధ్యతలు మీరు చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి ఉత్సాహంతో పనిచేసి ప్రయోజనాలను సిద్ధింపజేసుకునేందుకు మీ యొక్క కృషి పట్టుదల ఉపయోగపడుతుంది. లాభాలను కూడా అదే విధిగా మీరు పొందుతూ ఉంటారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు నూతనమైనటువంటి ఉత్సాహం కలిసి వస్తుంది. ఎన్నో రకాల అవకాశాలు మీ ముందుంటాయి. ఒక్కొక్కసారి ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుంటారు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కాస్త ధనం తక్కువగా వచ్చినప్పటికీ స్థిరమైనటువంటి లాభాలు మీ ముందు ఉండేటటువంటి పరిస్థితి ఉన్న వాటికి మాత్రమే మీరు ప్రయోజనాల రూపంలో వాటికి ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కుటుంబపరంగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మీ యొక్క అభివృద్ధి ఇతరులకు అసూయ రాగద్వేషాలను కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఈ వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, మహాకాళి అమ్మవారి యొక్క స్తోత్రపారాయణం చేయటం మంచిది. వీలైతే కనుక రోజు ఒకసారి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసేటటువంటి అవకాశం ఉంటే అటువంటి పారాయణం చాలా విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. లేదా కనీసం మీరు ఏదైనా పని చేపట్టే సందర్భంలో ఆ మహాకాళి అమ్మవారికి నమస్కారం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమాలను ప్రారంభించండి. శుభాలు కలుగుతాయి.